హాయ్ అండి, నేను మీ అనుని. ఈరోజు వీడియోలో పప్పు చాలా రుచిగా ఎలా చేసుకోవాలో చూపించబోతున్నాను. ముందుగా 2 గ్లాసుల కందిపప్పు తీసుకున్నాను నేను. మనం టీ తాగే గ్లాస్ ఉంటుంది కదా, ఆ గ్లాస్లో 2 గ్లాసుల కందిపప్పు తీసుకొని శుభ్రంగా కడగాలి. ఆ తర్వాత దీంట్లోకి టమోటోలు వేసుకుంటున్నాను. ఒక 6 టమోటోలు వేశాను నేను, చిన్న చిన్నవి. మరి వీడియోని పూర్తిగా చూసే ముందు వీడియోకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. మీరు లైక్ చేయడం వల్లే నా వీడియో చాలా మందికి అయితే వెళ్తుంది. ఇప్పుడు దీనికి సరిపడా పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అలాగే కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. ఇప్పుడు దోసకాయలు కూడా వేసుకుంటున్నాను దీంట్లోకి. ఒక 4 చిన్న చిన్న దోసకాయలు ఇలా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. అలాగే ఒక పిడికెడు కొత్తిమీర కూడా వేసుకోవాలి. ఖచ్చితంగా కొత్తిమీరను వేసుకోవాలి. కొత్తిమీర వేయడం వల్లే దీనికి మంచి రుచి అయితే వస్తుంది. అలాగే కొన్ని వెల్లుల్లిపాయలు వేసుకుంటున్నాను. వెల్లుల్లికి పొట్టు తీయకుండా అలాగే వేసుకుంటున్నాను. పొట్టు తీయకుండా వేసుకుంటే పప్పు చాలా రుచిగా ఉంటుంది అని మా అన్న చెప్పాడు. అలాగే దీంట్లోకి కొంచెం పసుపు కూడా వేసుకుంటున్నాను. ఖచ్చితంగా దీంట్లోకి చింతపండు కూడా వేసుకోవాలి. కొంచెం చింతపండు అయితే వేసుకుంటున్నాను. దీంట్లోకి నేను కారం వేయలేదు, వేయకూడదు కూడా. వేస్తే అది వేరే టేస్ట్ వస్తుంది. పచ్చిమిరపకాయలు వేస్తేనే ఈ పప్పుకి మంచి రుచి అయితే వస్తుంది. కానీ పచ్చిమిరపకాయలు పడని వాళ్ళు ఎవరైనా ఉంటే ఇక ఖచ్చితంగా కారం వేసుకోవాల్సిందే. ఆ తర్వాత పప్పు మునిగేంత వరకు నీళ్ళైతే వేసుకుంటున్నాను. వేసుకొని ఒక 4 విజిల్స్ పప్పు మెత్తగా ఉడికేంత దాకా మూత పెట్టుకొని ఉడికించుకోవాలి. తప్పకుండా ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి, చాలా బాగుంటుంది ఈ పప్పు. ఇప్పుడు మూత తీసి చూద్దాం. పప్పు అయితే మెత్తగా ఉడికిపోయింది. అలాగే పప్పుని మెత్తగా రాముకోవాలి. ఆ తర్వాత పప్పుని తాలింపు పెట్టుకోవాలి. కొంచెం ఆయిల్ వేసుకున్నాను కడాయిలో. ఆయిల్ వేడయ్యాక ఆవాలు జీలకర్ర వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర చిట్పట్మనేలోపు మన ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసేయండి. ఎందుకంటే ఇలాంటి ఇంకెన్నో మంచి మంచి వంటల కోసం. ఇప్పుడు ఆవాలు జీలకర్ర చిట్పట్మనింది. పోపు కూడా పెట్టేశాను నేను. చాలా అంటే చాలా బాగుంది పప్పు. మరి తప్పకుండా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఆ తాలింపు పెట్టే పూర్తి వీడియో పెడదాము అనుకుంటే నా ఫోన్ స్టోరేజ్ ఫుల్ అని చూపిస్తుంది. అందుకే ఆ వీడియో పెట్టలేదు. థ్యాంక్ యూ సో మచ్.